ఢిల్లీలోని సీమాపురిలో హిందూ యువతి ప్రాణాలను కోల్పోయింది. ఆసిఫ్ అనే వ్యక్తి 2025 మార్చి 12న కోమల్ అనే అమ్మాయిని గొంతు నులిమి చంపి ఆమె మృతదేహాన్ని రాయితో కట్టి కాలువలో పడేశాడు. మార్చి 12న ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత ఆమెను కిరాతకంగా హత్య చేసి కాలువలో విసిరేశాడు. మృతురాలి మృతదేహం మార్చి 17న నీటిపై తేలడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో టాక్సీ నడుపుతున్న ఆసిఫ్కు కోమల్ చాలా కాలంగా తెలుసు. మార్చి 12న ఆసిఫ్ తన కారులో కోమల్ను సీమాపురి ప్రాంతం నుండి తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఇద్దరికి ఏదో విషయంపై గొడవ జరిగింది. ఆ గొడవలో ఆసిఫ్ కోమల్ను గొంతు నిలిమి చంపేశాడు. కోమల్ను చంపిన తర్వాత ఆసిఫ్ మృతదేహాన్ని పారేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి ఆ మృతదేహాన్ని ఒక భారీ రాయికి కట్టి చావ్లా ప్రాంతంలోని కాలువలో విసిరేశాడు. మృతదేహాన్ని నీటిలో పారేసిన కొన్ని రోజుల తర్వాత అది ఉబ్బిపోయి నీటి ఉపరితలం పైకి వచ్చింది. దీంతో స్థానికులు కాలువలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోమల్ కుటుంబం ఆమె కనిపించడం లేదని అప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తిరిగి వస్తుందని ఆశించారు. కానీ ఆమె దారుణమైన చావు గురించి తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. ఆసిఫ్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మృతదేహాన్ని కనుగొన్న తర్వాత పోలీసులు చావ్లా పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెంటనే క్లూల ఆధారంగా ఆసిఫ్ను అరెస్టు చేశారు. ఆసిఫ్తో పాటు ఈ హత్యలో మరెవరైనా భాగమయ్యారా అని పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యలో జావేద్ అనే వ్యక్తి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు.